బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని దామరమడుగు గ్రామ పంచాయతీ పరిధిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎద్దుల పందాల పోటీలు అంగరంగ వైభవంగా జరిగాయి. మన తెలుగువారి వీరత్వానికి పౌరుషానికి ప్రతీక అయిన ఎద్దుల పందాలు దామరమడుగులు దుమ్మురేపాయి. సిపిఎం నాయకత్వంలో జరిగిన ఈ క్రీడలు గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించాయి. ఈ పోటీలో నెల్లూరు జిల్లా నలుమూల నుంచి బలమైన ఎడ్లు పాల్గొన్నాయి. పోటీ మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు ప్రతి క్షణం ఎంతో ఉత్కంఠగా సాగింది. ఎద్దుల యజమానులు వాటిని నడిపించే వ్యక్తులు చూపించిన నైపుణ్యం అమోఘంగా ఉండింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎడ్ల జతలు తమ వేగంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. హలో చెప్పు షాకిల్, ఏది వీడియోసా? ఒక 15 నిమిషాలకి పంపిస్తా. నేను పంపించేస్తాను నీకు. సరే, 15 నిమిషాలు కరెక్ట్గా పంపించేస్తా. అయినా కూడా నేను దావరమడుగు డివైఎఫ్ఐ అధ్యక్షుడిని. మన దావరమడుగు గ్రామంలో గత 60 సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. ఈ సంక్రాంతి సంబరాల్లో మనం క్రికెట్, వాలీబాల్, షటిలు, చెడుగుడు ఈ ఆటల పోటీలు జరిపిస్తూ ఉన్నాం. యువతకి చెడు వ్యసనాలకు పోకుండా మన దావరమడుగు గ్రామంలో 60 సంవత్సరాల నుంచి మన యువత కోసం మన ఊరు సంప్రదాయం ప్రకారం ఈ ఆటల పోటీలన్నీ జరుపుతూ ఉన్నాము. ఈ ఆటల పోటీల్లో చాలామంది యువత పాల్గొని ఈ ఆటల పోటీలని జయప్రదం చేస్తున్నారు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత చెడు వ్యసనాలకు పోకుండా ఉండడమే మన ప్రధానమైన కర్తవ్యం. మన ఈ దావరమడుగు గ్రామంలో సంక్రాంతి చాలా అద్భుతంగా మన ఆటల పోటీలు నిర్వహించేదానికి మన డివైఎఫ్ఐ కమిటీ అంతా బాగా పనిచేసి మనం అందరం కలిసి బాగా పనిచేసి మన యువతని చెడు వ్యసనాలకు పోకుండా ఉండడమే ప్రధాన కారణంగా ఈ ఉద్దేశం. మా దావరమడుగు గ్రామంలో గత 60 సంవత్సరాలుగా పెద్దోళ్ళు, మాకన్నా పెద్దోళ్ళు జక్కా వెంకయ్య గారి నుంచి ఈ రోజు వరకు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో, అదే ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ఈ 3 సంఘాలు అట్లా 5 సంఘాల నుంచి ఈ ఆటల పోటీలు జరుగుతూ వస్తున్నాయి. ఆ ఆనవాయితీ ప్రకారం పెద్దోళ్ళు మాకే దారి చూపించారో ఆ దారి ప్రకారం మేము నడుస్తూ ఈ రోజుకి కొనసాగిస్తున్నాము. అయితే ఈ గ్రామంలో జరిగే ఆటల పోటీలన్నీ ఏంటంటే సంక్రాంతి రోజు రంగవల్లి కార్యక్రమం, మహిళలు కనీసం 150-200 మంది మహిళలు పాల్గొని ముగ్గులు వేయడం జరిగింది. అలాగే క్రికెట్లో 200 మంది దాకా చెడుగుడు క్రీడాకారులు దాంట్లో పాల్గొంటారు. బ్యాడ్మింటన్లో చెడుగుడులో వచ్చి ఒక 20 బ్యాచ్లు వస్తున్నాయి, 22 టీములు. వాళ్ళు కూడా చెడుగుడు, జూనియర్ చెడుగుడు, షటిళ్ళు, అట్లే ఇది వాలీబాలు, ఇవన్నీ కూడా ఈ ఆటల పోటీలు జరుగుతున్నాయి. ఈ ఆటల పోటీలకి సంబంధించి దాతలు కూడా ఎప్పుడు మేము అడిగిన ఈ సంక్రాంతికి సంబంధించి దాతలు మాకు అడిగిన వెంటనే వాళ్ళకి తోచింది మాకు ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా మేము జాగ్రత్తగా వాళ్ళ పేర్లు పెట్టి ఏ దాతలు ఎవరు ఏ ప్రైజ్కి ఇస్తున్నారో వాళ్ళ పేర్లు పెట్టి మేము చెప్తూ అవన్నీ జరుపుకుంటూ వస్తున్నాము. ఇది ఆనవాయితీ ప్రకారంగా ఇప్పుడు కొనసాగిస్తున్నాం. ఇలాంటివి ఎందుకు చేస్తున్నామంటే చెడు వ్యసనాలకు పోకుండా కోళ్ళ పందాలకి వాటికి వెళ్లకుండా పిల్లలు ఇక్కడికి వచ్చి నలుగురు చేరి సంతోషంగా ఆడుకొని సంక్రాంతి జరుపుకోవాలనేదే మా కోరిక. అలాంటిదే ఈ కార్యక్రమం జరుపుతూ వస్తున్నాము. అది చాలా వరకు దాన్ని విజయవంతం అవుతుంది.
అధ్యక్షులు. ప్రస్తుతం మనం జొన్నవాడ కామాక్షమ్మ మాన్యంలో ఉన్నాము. ఈ గ్రౌండ్ జొన్నవాడ కామాక్షమ్మకు సంబంధించినటువంటి దీనిలో గత 20 సంవత్సరాలుగా జొన్నవాడ దేవస్థానం అనుమతితో అనేక రకమైనటువంటి ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా క్రికెట్, వాలీబాల్, షటిల్, అదేవిధంగా ముగ్గుల పోటీలు ఇవన్నీ కూడా గత 60 సంవత్సరాలుగా డివైఎఫ్ఐ ఏర్పడినప్పటి నుండి ఇప్పటిదాకా కొనసాగింపులో భాగంగా ఈ సంవత్సరం అంటే 2026లో కూడా అదే వారసత్వపు సాంప్రదాయాన్ని మేము పాటిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ గ్రౌండ్లో ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన అను పేరుతో మేము ఈ బండ లాగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇది ఒంగోలు జాతి ఎడ్ల ప్రతిష్టని పెంచేదానికి కూడా ఉపయోగపడుతుందని మా అభిప్రాయం. ఎందుకంటే ఆ జాతులన్నీ అంతరించిపోయే సందర్భంలో ఆ జాతి యొక్క విలువలు, గొప్పతనం ఏమిటి అనేది కూడా ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఈ గ్రామంలో రైతులు సుమారుగా 170 మంది రైతు కుటుంబాల మీదే జీవనాధారంగా ఉండేటటువంటి గ్రామం కాబట్టి మేము అందుకొరగా ప్రత్యేకంగా ఒంగోలు జాతి ఎడ్లను మాత్రమే అనుమతించి వాటి ప్రదర్శనని చూపించేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. అందులో భాగంగా ఈరోజు మా చుట్టుపక్కల గ్రామాల నుండి 10 జతల ఎడ్లు ఖచ్చితంగా వస్తాయి. ఈ 10 రకాల ఎడ్ల జతలతో ఆ బండలాగే ప్రదర్శనని ఏర్పాటు చేసి రైతులకి, కార్మికులకి, గ్రామస్తులకి అందరికీ కూడా వినోదదాయకంగా కానీ అదేవిధంగా విజ్ఞానదాయకంగా కానీ ఉండేందుకు మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. దానిలో వచ్చినటువంటి ఎడ్ల జతల వాళ్ళకి మాకు తోసిన విధంగా వారికి సత్కరించి వాళ్ళకి శాలువా కప్పి అదేవిధంగా ఇంకేదైనా చేసి కొంత వారి దారి ఖర్చులకు నగదు రూపంలో కూడా మేము ఇస్తాం. అంతేగాని మేము బలమైనటువంటి పెద్ద మొత్తాల్లో ఇచ్చే పరిస్థితి అయితే లేదు. అది కూడా గ్రామంలో ఉండేటటువంటి దాతలు విరాళాల రూపంలో ముందుకు వచ్చి వారు ఎన్నో రకాలుగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అదేవిధంగా వచ్చిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తాం.